హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? జూన్ నెల శ్రీ విశ్వావసునామ సంవత్సరం జ్యేష్ఠ మాసం శుద్ధ షష్ఠి ఆదివారం నుంచి ప్రారంభమై ఆషాఢ మాసం శుద్ధ పంచమి సోమవారంతో అయితే కనుక ఈ జూన్ నెల అనేది ముగుస్తుందండి. ఈ జూన్ నెలలో ముఖ్యమైన పండుగలు తిథులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జూన్ నెల వచ్చి జ్యేష్ఠ మాసం వచ్చి 25 అమావాస్య బుధవారంతో అయితే ఈ జ్యేష్ఠ మాసం అనేది ముగుస్తుందండి. తర్వాత 26 నుంచి ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుంది. జూన్ 1 ఆదివారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి జ్యేష్ఠ శుద్ధ షష్ఠి, నక్షత్రం వచ్చి ఆశ్లేష నక్షత్రం. ఈరోజు విశిష్టత వచ్చి అరణ్యక గౌరీ వ్రతం, అలాగే అంతర్జాతీయ బాలల దినోత్సవం. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈరోజు శుభకార్యాలకు అయితే ముహూర్తాలు అనేవి ఉన్నాయి. జూన్ 2 సోమవారం వచ్చింది. ఈరోజు ఇది వచ్చి సప్తమి, నక్షత్రం వచ్చి మఖా నక్షత్రం. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈరోజు కూడా శుభకార్యాలకు ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఈరోజు విశిష్టత వచ్చి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. జూన్ 5 గురువారం వచ్చింది. ఈరోజు ఇది వచ్చి దశమి, నక్షత్రం వచ్చి హస్త నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి దశపాపహర దశమి ప్రపంచ పర్యావరణ దినోత్సవం. జూన్ 6 శుక్రవారం వచ్చింది. ఈరోజు ఇది వచ్చి ఏకాదశి, నక్షత్రం వచ్చి హస్త నక్షత్రం. ఈరోజు విశిష్టత వచ్చి నిర్జల ఏకాదశి. ఈరోజు కూడా మంచి రోజు అయింది. జూన్ 7 శనివారం వచ్చింది. ఈరోజు ఇది వచ్చి ద్వాదశి, నక్షత్రం వచ్చి చిత్త నక్షత్రం. ఈరోజు విశిష్టత వచ్చి వైష్ణవ మాధ్వ ఏకాదశి, అలాగే కూర్మ జయంతి, రామలక్ష్మణ ద్వాదశి, బక్రీదు ఆహార భద్రతా దినోత్సవం. జూన్ 8 ఆదివారం నాడు వచ్చింది. ఈరోజు ఇది వచ్చి ద్వాదశి, నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి రోహిణి కార్తె ముగుస్తుందండి ఈ రోజుతో, అలాగే మృగశిర కార్తె ప్రారంభం. జూన్ 9 సోమవారం వచ్చింది. ఇది వచ్చి త్రయోదశి, నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం. ఈరోజు విశిష్టత వచ్చి ప్రదోష వ్రతం, తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం. జూన్ 9 సోమవారం వచ్చింది. ఈరోజు ఇది వచ్చి త్రయోదశి, నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం. ఈరోజు నుంచి తిరుమలలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం. జూన్ 10 మంగళవారం వచ్చింది. ఇది వచ్చి చతుర్దశి, నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం. ఈ రోజు అంత మంచి రోజు కాదండి. ఈ రోజు నుంచి గురుమూఢమి ప్రారంభమవుతుంది. ఈ గురుమూఢమి సమయంలో ఎటువంటి శుభకార్యాలు అనేది చేయకూడదు. ఈ గురుమూఢమి వచ్చి జూన్ 10 నుంచి ప్రారంభమై జూలై 8 వరకు అయితే ఈ గురుమూఢమి అనేది ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి అయితే మంచి రోజులు కాదు. జూన్ 11 బుధవారం నాడు వచ్చింది. ఈరోజు ఇది వచ్చి పౌర్ణమి, నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి 7వ పౌర్ణమి అండి, జ్యేష్ఠ పౌర్ణమి. ఈరోజు విశేషంగా లక్ష్మీదేవిని, లలితాదేవిని, అలాగే అన్నవర సత్యనారాయణ వ్రతాలను చాలామంది ఆచరిస్తూ ఉంటారు. జూన్ 14 శనివారం నాడు వచ్చింది. ఈరోజు ఇది వచ్చి తదియ, నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు విశిష్టత వచ్చి మనం ప్రతి నెల చేసుకునే సంకటహర చతుర్థి వ్రతం. జూన్ 15 ఆదివారం నాడు వచ్చింది. ఈరోజు తిథి వచ్చి చవితి, నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రం. ఈరోజు విశిష్టత వచ్చి ఈరోజు ఆదర్శ అంటే పితృదినోత్సవం. ఈరోజు సూర్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంక్రమణం. జూన్ 21 శనివారం నాడు వచ్చింది. ఈరోజు తిథి వచ్చి ఏకాదశి, నక్షత్రం వచ్చి అశ్విని. ఈరోజు విశిష్టత వచ్చి అంతర్జాతీయ యోగా దినోత్సవం. జూన్ 22 ఆదివారం నాడు వచ్చింది. ఈరోజు తిథి వచ్చి ద్వాదశి, నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం. ఈరోజు విశిష్టత వచ్చి ఆరుద్ర కార్తె ప్రారంభం. జూన్ 23 సోమవారం వచ్చింది. ఇది వచ్చి త్రయోదశి, నక్షత్రం వచ్చి కృతికా నక్షత్రం. ఈరోజు విశిష్టత వచ్చి మహాశివరాత్రి. ఈరోజు ప్రదోష వ్రతం, అలాగే అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం. ఈరోజు సోమవారం అలాగే మహాశివరాత్రి కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు శివరాత్రికి చాలా విశేషమైనదండి. జూన్ 24 మంగళవారం వచ్చింది. ఈరోజు ఇది వచ్చి చతుర్దశి, నక్షత్రం వచ్చి రోహిణి నక్షత్రం. ఈరోజు విశిష్టత వచ్చి కృష్ణాంగారక చతుర్థి. జూన్ 25 బుధవారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి అమావాస్య, నక్షత్రం వచ్చి మృగశిర నక్షత్రం. ఈరోజు జ్యేష్ఠ అమావాస్య అండి. ఈరోజుతో జ్యేష్ఠ మాసం ముగుస్తుంది. అలాగే ఒక సావిత్రి వ్రతం. జూన్ 26 గురువారం వచ్చింది. ఈరోజు ఇది వచ్చి ఆషాఢ శుద్ధ పాడ్యమి, నక్షత్రం వచ్చి ఆరుద్ర నక్షత్రం. ఈరోజు విశిష్టత వచ్చి వారాహి నవరాత్రి ఈ రోజు నుంచి ప్రారంభం ఉంది. అలాగే ఈ రోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది.
ఈ రోజు నుంచి చాలామంది వారాహి నవరాత్రులని ఈ 9 రోజులు కూడా ఆచరిస్తూ ఉంటారు. మన నవరాత్రుల్లో దసరా నవరాత్రులు ఎలా ఆచరిస్తామో అలాగే ఈ వారాహి నవరాత్రులు కూడా 9 రోజులని చాలామంది ఆచరిస్తూ ఉంటారు. జూన్ 27 శుక్రవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి విధియ, నక్షత్రం వచ్చి పునర్వసు నక్షత్రం. ఈ రోజు విశిష్టత వచ్చి పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభం, అలాగే మొహరం నెల ప్రారంభం. జూన్ 29 ఆదివారం నాడు వచ్చింది. ఈరోజు తిథి వచ్చి చవితి, నక్షత్రం వచ్చి ఆశ్లేష నక్షత్రం. ఈ రోజు నుంచి తెలంగాణ లష్కర భవనాలు ప్రారంభం. జూన్ 30 సోమవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి పంచమి, నక్షత్రం వచ్చి మకా నక్షత్రం. ఈ రోజుతో జూన్ నెల అనేది ముగుస్తుందండి. ఈరోజు విశేషం వచ్చి స్కంద పంచమి అండి. ఈరోజు విశేషంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చాలా మంచిది. ఇంతటితో జూన్ నెల అనేది ముగుస్తుందండి. ఇదండి ఈ వీడియో. జూన్ 1 నుంచి 30 వరకు ఉన్న ముఖ్యమైన పండుగలు, తిథులు, నక్షత్రాలు. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.